స్మార్తులు భస్మాన్ని ధరించటం వల్ల శైవులనుకొని పొరపడటం తరువాత కాలంలో వచ్చింది. నిజానికి స్మార్తులు విభూతి దర్శించడానికి శివుడికి సంబంధం లేదు. అది వేదాలకు సంబంధించిందిగా గ్రహించాలి. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ఏర్పరచక ముందు రామానుజులకు విష్ణువును మాత్రమే ఆరాధించే వారికి భస్మధారణే ఉండేది. సన్యాసికి అగ్నితో చేసే యజ్ఞాలకు అధికారం లేదు. అందువల్ల సన్యాసి ఏ హోమాలు చెయ్యడు. భస్మాన్ని ధరించినా ఆ హోమ భస్మను ధరించడు. ఈనాటికి పాంచరాత్ర దీక్ష నిర్వర్తించే వేళ వైష్ణవులు హోమభస్మాన్ని ధరించాల్సిందే. బుద్ధుడు వైదిక మతాన్ని నిరసించాడు. యజ్ఞాలను ఇతర కర్మానుష్ఠానాలను చేయవద్దన్నాడు. ఈశ్వరుడు గురించి ఆయన ఏమీ చెప్పలేదు. అందువల్ల బౌద్ధంలో కర్మ కానీ భక్తి కానీ లేవు. ఆయన కాలంలో స్మార్తులు కర్మానుష్ఠానాలు ఎక్కువగా ఆచరించేవారు. ఈశ్వరుడు ఉన్నాడో లేడో వేదాలు మన కర్మను అనుష్ఠించమని విధించాయి. వీటిని కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏమిటనుకునేవారు వారిలో ఉండేవారు. వారు పూర్వమీమాంసకులు. వారు కర్మలను అనుష్ఠించడం తప్ప భక్తి జ్ఞానముల గురించి ప్రస్తావించలేదు. అద్వైత జ్ఞాన మార్గ విషయాలైన పారమార్థిక సత్యాన్ని ధ్యానించటం, ఆత్మపరీక్ష, అన్వేషణలను, కర్మలను విడిచి సన్యాసి అయి పరమాత్మ తత్వంపై మనసు నిలపటాన్ని వారు ఇష్టపడలేదు. పూర్వమీమాంసకులలో ఎంతో గౌరవం కల విద్వాంసుడైన కుమారుల భట్టు బౌద్ధులను అనేక విధాలుగా ఖండించి వైదిక కర్మలను స్థాపించాడు. కర్మలను చేయమనందున ఆయన బౌద్ధాన్ని ఖండించాడు. అలాగే ఉదయనాచార్యుడైన గొప్ప న్యాయశాస్త్ర విద్వాంసుడు బౌద్ధాన్ని ఖండించాడు. చక్కని యుక్తులతో ఈ ప్రపంచానికి కారణమైన ఈశ్వరుడు ఉన్నాడని నిర్ధారించాడు. న్యాయశాస్త్రంపై గొప్ప గ్రంథాలను వ్రాశాడు. ఈనాడు పాఠశాల విద్యకు చెందిన పుస్తకాలు మొదలుకొని బుద్ధుని గురించి ప్రస్తావించబడుతోంది. కుమారుల భట్టు ఉదయనాచార్యుల పేర్లను తెలివిగా మరుగుపరిచి ఎవరూ వారి గురించి తెలుసుకోకుండా చేయబడింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో బుద్ధిపూర్వకంగా చేయబడింది. వైదిక మతాన్ని ఎలాగో తక్కువ చేసి అందరినీ క్రైస్తవులుగా మార్చాలని వారి కోరిక. కనీసం క్రైస్తవునుగా మార్చలేకపోయినా మన పాలనలో ఉన్న హిందువులకు వైదిక ధర్మంపై అభిమానాన్ని ఎలాగైనా పోగొట్టాలని ఆలోచించారు. ఏ సంస్కృతి యొక్క ప్రభావం పడనేవాడు తన పాలనలో హిందువులకు ఎప్పటి నుంచో గొప్ప సంస్కృతి ఉండటం వారిని చికాకుపరిచింది. అందువల్ల వైదిక ధర్మం పట్ల, వైదిక ధర్మంలో వచ్చిన గొప్ప వ్యక్తుల పట్ల హిందువుల అభిమానాన్ని నాశనం చేయటానికి వారు పథకం వేశారు. వారు ప్రాథమిక పాఠశాల నుండే ఖచ్చితమైన రీతిలో తమ పనిని మొదలుపెట్టారు. అందువల్ల వైదిక ధర్మానికి వ్యతిరేకంగా మతస్థాపన చేసిన బుద్ధుడి గురించి పిల్లలకు పాఠాలతో పరిచయం చేసి దాని చుట్టూ ఎక్కువగా ప్రచారం చేశారు. వారు ఉద్దేశపూర్వకంగా వైదిక ధర్మంలోని గొప్ప వ్యక్తుల వివరాలను వదిలివేశారు. కుమారుల భట్టు బౌద్ధాన్ని ఖండిస్తూ వైదిక కర్మల ప్రాధాన్యత నొక్కి చెబుతూ దానికి వేదములను ప్రమాణములుగా ప్రతిష్ఠించాడు. ఈశ్వరుడు లేడనే బౌద్ధం యొక్క నిరీశ్వరవాదాన్ని ఖండించి ఉదయనాచార్యుడు ఈశ్వరుడు ఉన్నాడని నిర్ధారించాడు. ఈ గొప్ప వ్యక్తులిద్దరూ కర్మ భక్తి జ్ఞానంలో కర్మ భక్తులను పాదుకొల్పారు. వైదిక ధర్మం విధించిన జ్ఞాన మార్గాన్ని సరిదిద్దిన వారుగా మన భగవత్పాదులు తెర మీదకి వచ్చారు. విశిష్టాద్వైతులు, ద్వైతులు జ్ఞాన మార్గ విషయంలో అద్వైతం బౌద్ధం రెండింటినీ ఖండిస్తూ ఒకదానికొకటి పోలిక ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వారు మన ఆచార్యులను తక్కువ చేసి ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. అద్వైతి ముసుగులో ఉన్న బౌద్ధుడు అన్నారు. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. అద్వైతం బౌద్ధం రెండు ప్రపంచాన్ని మాయ అన్నాయి. జ్ఞానదశ పరాకాష్ఠ చేరుకున్నప్పుడు అద్వైతంలో ఈశ్వరారాధన కూడా విడిచిపెట్టబడుతుంది. దీనివల్ల మన ఆచార్యులు ప్రచ్ఛన్న బౌద్ధుడిగా పేర్కొనబడ్డారు. కొద్దిగా దీని గురించి ఆలోచిస్తే ఇదంతా తప్పని మనం గ్రహించగలం. ప్రపంచాన్ని మాయ అన్న మన ఆచార్యులు బౌద్ధుడు అన్నట్లు శూన్యమని కొట్టిపారేయలేదు. ఈ ప్రపంచం వ్యవహారికం, దీనిని పారమార్థిక సత్యంగా పొరబడరాదని వారు చెప్పారు. ఈ ప్రపంచం శూన్యంలో లీనమవదు. మనం ఈ ప్రపంచం పారమార్థిక సత్యం కాదని తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచము దీనిని మాయగా తెలుసుకున్నవాడు పూర్ణ బ్రహ్మమని గ్రహిస్తాం. బౌద్ధుల మోక్షం నిర్వాణం అంటే శూన్య దశ, ఏమీ లేకపోవటం.
ఆచార్యులు నిరూపించిన అద్వైత మోక్షం పరమార్థ సత్యం, పరమానుభూతి, పూర్ణమైన శాశ్వతానంద స్థితి, సత్ చిత్ ఆనందము. అందువల్ల అద్వైతం మరియు బౌద్ధులను సమం చేయటం చాలా తప్పు. ఆచార్యుల వారి విలక్షణమైన ఔన్నత్యం ఏమిటి? వివిధ దశలలో సాంప్రదాయిక ధోరణులన్నింటినీ అంగీకరిస్తూ చివరికి అవి అన్ని జ్ఞాన మార్గానికి ఎలా దారితీస్తాయో చూపడమే. బౌద్ధులు వైదిక కర్మలను ఖండించి కర్మాచరణను నిలవరించారు. ఆచార్యులలా కాక వైదిక కర్మలను ప్రత్యేకంగా నొక్కి చెప్పి కర్మాచరణకు మద్దతు తెలిపారు. వేదో నిత్యమధీయతాం తదురితం కర్మశ్వనిష్ఠీయతాం. ఈ వాక్యాలతో ఆయన ఉపదేశారం మొదలవుతుంది. మనం జ్ఞానాన్ని పొందటానికి ముందు మనస్సు కేంద్రీకృతం కావాలి, ఏకాగ్రం కావాలి. దీన్ని సంపాదించడానికి భక్తి, ఉపాసన తప్పనిసరి. దేవునిపైనే అయితేనే మనస్సు నిలిపి ఉంచటం, స్థిరంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆయన ముందుగా భక్తిని ప్రతిపాదించారు. దానికి ముందు చిత్తశుద్ధి కోసం వేదం విధించిన కర్మలను ఆచరించమన్నారు. చిత్తశుద్ధితో భక్తిని ఆచరిస్తే ఏకాగ్రత సిద్ధించి చివరకు జ్ఞానంతో ముగుస్తుంది. ఈ విధంగా ఆచార్యులు కర్మ, భక్తి, జ్ఞాన సోపానాలను విలువరించారు. పూర్వమీమాంసా శాస్త్రం కర్మను, న్యాయశాస్త్రం ఈశ్వర భక్తిని, బౌద్ధం ధ్యాన విచారాన్ని సమర్థిస్తున్నాయి. ఈ మూడు సిద్ధాంతాల వారు ఒక దశను చేరుకుని అక్కడే ఆగిపోతే, ఆచార్యులు ఒక క్రమంలో ఆ మూడింటినీ కలిపారు. ఒక దశతోనే ఆగిపోయిన ఆ సిద్ధాంతాల వారితో ఆయన పోరాడారు. ఆయన వైదిక కర్మాచరణను అంగీకరించారు. భక్తిని విడిచిన పూర్వమీమాంసకుల ప్రతిపాదన వారికి సమ్మతం కాదు. మీరు చేసే కర్మలు వాటంతట అవే ఫలితాలు నీయజాలవని ఆయన మీమాంసకులకు చెప్పారు. కర్మలు అచేతనములు. ఈశ్వరుడు కర్మల ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడు కర్మలను సమకూర్చడం చేత వేదం చెప్పినట్లు ప్రాపంచిక వ్యవహారాలను క్రమబద్ధంగా ఆచరించాలి. మనం ఆచరించిన కర్మల యొక్క ఫలితాలను ఈశ్వరార్పణం చేయాలి. మన కోరికలు నెరవేర్చుకోవటానికి లోకక్షేమం కోసం ఆయన విధించిన కర్మలను దురుపయోగం చేయరాదు. నిష్కామంగా కర్మలను ఆచరించి కర్మఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే మనం చిత్తశుద్ధి అనబడే గొప్ప ప్రయోజనాన్ని పొందగలం. తర్కవాదాలతో ఈశ్వరుడున్నాడని రుజువు చేయటం మాత్రమే చాలదని వారు నైయాయికులకు చెప్పారు. ఆ తర్కం యథార్థమైన జీవితానుభవంగా మార్చబడాలి. ఈశ్వరానుభూతి ఆత్మానుభూతి, అది అద్వైతానుభూతి. ఆ స్థితిలో మనం ఈశ్వరుడి కన్నా వేరుగా లేక తాదాత్మ్యం చెందుతాం. ఈశ్వర భక్తికి అదే అంతిమ లక్ష్యం. మనం బంధాలను వదులుచుకొని నిరంతరం నేనెవరు, సత్యమేమిటి, దుఃఖమేమిటి అనే విచారణ చేస్తే బుద్ధుడు కలిగినట్లు మనకు కొంత స్పష్టత వస్తుంది. బుద్ధుడు నేరుగా ఈశ్వరుడు గురించి, నిర్వాణం గురించి చెప్పలేదు అని కొందరు అంటారు. ఆయన ఈశ్వరుని తిరస్కరించలేదు, అడ్డు చెప్పలేదు. అందుచేత ఆయన కూడా అద్వైత జ్ఞానాన్ని పొంది ఉండవచ్చు. దాన్నేమీ ఆయన చక్కగా నిరూపించలేదు, అంతే. ధ్యానం చేయటం, ఆత్మాన్వేషణ అందరికీ సాధ్యమవుతుందా? అందరికీ అంత ఎదుగుదల అవుతుందా? ఎదుగుదల ఖచ్చితంగా అవసరం. అది మొదలుకో అవటం కోసమే వేదాలు కర్మలను, భక్తి మొదలగు వాటిని విధించాయి. మనస్సు, బుద్ధి శుద్ధమైన తరువాతనే ఏకాగ్రతను సిద్ధింప చేసుకుంటేనే మనం జ్ఞాన మార్గం ద్వారా సత్యమైన తత్వాన్ని ధ్యానించగలుగుతాం. వేదాలు, శాస్త్రాలు అందరి క్షేమం కోసం ఆయా వ్యక్తులకు తగినట్లు వర్ణధర్మాలను, ఆశ్రమ ధర్మాలను విధించాయి. తన అధికారాన్ని బట్టి తనకు, లోకానికి ప్రయోజనకరమైన రీతిలో వాటిని ఆచరించాలి. కర్మ, ఉపాసనల యొక్క ఆచరణలే క్రమంలో ఏర్పడ్డాయి. బౌద్ధం వీటిని పట్టించుకోకుండా వైదిక ధర్మాన్ని, ఉపాసనను పక్కన పెట్టి అందరికీ ధ్యానాన్ని, ఆత్మాన్వేషణను విధిస్తే గందరగోళం ఏర్పడగలదు. బుద్ధులు లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో తప్ప ఆ స్పష్టతను పొందరు. అందుకే ఆచార్యులు బౌద్ధాన్ని ఖండించారు. కుమారుల భట్టు, ఉదయనాచార్యులు, శంకర్లు ముగ్గురి వల్ల బౌద్ధం పునాదులు కదిలిపోవడం ప్రారంభం కానే మన ఆచార్యుల మార్గం స్థిరమై ప్రతిష్ఠితమైంది. ఆ మార్గం సనాతన వైదిక ధర్మం. స్మార్త సంప్రదాయంగా తెలియబడుతున్న ఆ మార్గం పునః స్థాపితమైంది. ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడి ఆచార్య శంకరులచే విశదీకరించబడి చక్కగా ప్రతిష్ఠించబడ్డ అద్వైత జ్ఞానమే ఈ మార్గానికి తుది దశ. అద్వైతానుభవం అందరూ పొందగలిగేది కాదు. సామాన్యులెందరో వైదిక కర్మలను, ఈశ్వరోపాసనను అనుసరిస్తున్నారు.
వారు కర్మ మాత్రమే దేవుడితో పనేంటి అని పూర్వమీమాంసకుల వలె అనుకుంటూ కర్మలను ఆచరించటం లేదు. వారు ఆచార్యుల మార్గదర్శనంలో ఈశ్వరుణ్ణి అంగీకరించి కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాలను ఈశ్వరార్పణం చేస్తున్నారు. మనం మన సంకల్పం పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడి ప్రీతి కోసం అని ఆరంభించటం లేదు. ఈ సంకల్పాన్ని ఆచార్యులు ఏర్పరిచారు. ఇది ఆయన సమయానికి ముందు లేదు. ఆయన ఏర్పరిచిన దాని ప్రకారం జనులు కర్మను అనుష్ఠిస్తే వారే ఏ ప్రయోజనాన్ని పొందుతామనుకోకూడదు. ఈశ్వరానుగ్రహం లేకుండానే నేరుగా తామే ప్రయోజనాన్ని పొందుతామనుకోకూడదు. అందుకే ఆయన దీన్ని ఏర్పరిచారు. సాధారణమైన కర్మను అనుష్ఠించడం వంటి విస్తారమైన యజ్ఞం వరకు ఈ విధంగా కొనసాగాలని, దాన్ని ఈశ్వరార్పణం చెయ్యాలని ఆయన హితవు పలికారు. స్మృతులు లేదా ధర్మశాస్త్రాలు అసలైన వైదిక ధర్మాన్ని రూపొందించినప్పటి నుండి దీనికి స్మార్థమని పేరొచ్చింది. స్మార్థము వైదిక ధర్మము రెండు వేరు కావు. వైదిక ధర్మం విధించిన కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే చిత్తశుద్ధి కొరకు కారణమవుతుంది. తరువాత వచ్చిన పూర్వమీమాంసకులు ఈ విషయంలో గందరగోళం చేశారు. ఆచార్యులు దాన్ని సరిచేశారు. ఆయన చేసింది ఏమిటంటే సరిదిద్ది వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్ఠించారు. ఈ మాదిరిగానే ఉపాసన విషయాన్ని తీసుకుంటే శివుని ప్రస్తుతించి విష్ణుని కించపరచడం లేదా విష్ణువును ప్రస్తుతించి శివుని కించపరచటమో వేదాలలో లేనే లేదు. వేదాలు దేవత అందరి గురించి పరమాత్మని వ్యక్తీకరణాలంటూ ఏ తేడాను చూపక అంగీకరించినాయి. శ్రీరుద్రమంతా శివస్వరూపం అంటుంది, పురుషసూక్తమంతా విష్ణు స్వరూపం అంటుంది. ఒకచోట వరుణుడు పరమాత్మగా చెప్పబడ్డాడు, వేరొక చోట ఇంద్రుడు పరమేశ్వరుడుగా చెప్పబడ్డాడు. అగ్ని ప్రధాన దైవం, సూర్యుడు ప్రధాన దైవం అని కూడా చెప్పబడింది. వేదంలోని సూక్తాలు దేవుని పరమాత్మగా పేర్కొన్నాయి. చివరికి సత్యం ఒక్కటే. జ్ఞానులు దానికి అనేకమైన పేర్లు పెట్టాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే వాక్యం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. వేదాలని అనుసరించే ధర్మశాస్త్రాలు కూడా మిగతా దేవతలను విడిచి ఒక్క దేవతని నొక్కి చెప్పటం లేదు. శివుని లేదా విష్ణువును లేదా అంబను లేదా ఏ ఇతర దేవతను పూజించమని చెప్పటం లేదు. స్మృతులు వేదములు ఇష్టదేవతారాధనను ప్రోత్సహిస్తున్నాయి. వ్యక్తులు తమ ఇష్టదేవతనే పరమదైవంగా కొలుచుకుంటున్నారు. స్మార్తులు తమ ఇష్టదేవతను ఆరాధిస్తూ పంచాయతన పూజను కొనసాగిస్తూ ఏ దేవతను కించపరచటం లేదు. వేదం విధించిన కర్మ మార్గంలో పూర్వమీమాంసకుల కర్మ ఒక్కటే ఆచరించదగినదనే వాదం వల్ల అయోమయం ఏర్పడ్డట్లు ఉపాసనా మార్గంలోనూ ప్రజలు తమ ఇష్టదేవతే సర్వోన్నతమంటూ కలహించుకోసాగారు. కర్మ మార్గంలో భక్తి మార్గంలో గందరగోళం ఏర్పడ్డప్పుడు బౌద్ధులు జ్ఞాన మార్గాన్ని గజిబిజి చేశారు. మన ఆచార్యులు అవతరించే చక్కగా వ్యవస్థ చేసి అన్నింటినీ దారిలోకి తెచ్చారు. ఆయన 3 మార్గాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని మరలా క్రమపరిచారు. ఇలా మన ఆచార్యులే మార్గాలను చక్కగా అమర్చి వాటిని యథార్థమైన పూర్వపు స్థితికి తెచ్చారు. తనదైన కొత్త మార్గాన్నేది వారు సృష్టించలేదు. వైదిక ధర్మములోని స్మార్త సంప్రదాయపు అసలు మార్గాన్ని అలుముకొన్న ముళ్ళకంపలను తొలగించి శుభ్రం చేశారు. ఆయన అసలైన స్మార్థ మార్గాన్ని శుభ్రపరిచారు. కొత్త మార్గాన్ని ఏమీ సృష్టించలేదు. వైదిక మార్గంలో ఇష్టదేవతను కొలిచే వారిలో గణపతిని ప్రధాన దైవంగా కొలిచే గాణాపత్యులకు, సుబ్రహ్మణ్యుని కొలుచుకునే కౌమారులకు, అమ్మను కొలిచే శాక్తులకు, ఈశ్వరుని కొలిచే శైవులకు, విష్ణువుని కొలిచే వైష్ణవులకు, సూర్యుని కొలిచే సౌరులకు ఆయన తగిన వైదికమైన ఆర్చా విధానాన్ని మరలా క్రమబద్ధీకరించారు. అందువల్లనే వారు షణ్మత స్థాపకులుగా పిలువబడుతున్నారు. ఆయన 6 దేవతల ఆరాధన నెలకొల్పారు. దానివల్ల అందరూ ఇతర దేవతలను కించపరచక తమ ఇష్టదేవతను అర్చించుకుంటారు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అనే ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి 5 దేవతామూర్తులకి స్మార్తులు పంచాయతన పూజ చేసే పద్ధతిని కాపాడారు. అగ్నిపూర్వకంగా చేసే వైదిక కర్మానుష్ఠానంతా చివరకు సుబ్రహ్మణ్యునికి చేరుతుంది. అందుకే షణ్మత దేవతలలో ఒకరైన కుమారస్వామి పంచాయతన పూజలో చేర్చబడలేదు. అందువల్ల శంకర సాంప్రదాయమేమీ కొత్తగా వచ్చింది కాదు. ఇది ప్రాచీనమైన స్మార్త సాంప్రదాయమే. అది సన్నగిల్లింది, పునరుద్ధరించి దానికి నూతనంగా శంకరులు ప్రాణం పోశారు.
అందుచేత ఎవరైనా శంకర సంప్రదాయము అని అనటం తప్పు. నేనెలా అన్నా తప్పే. కొత్తది మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకుంటేనే మనలో గట్టి సంప్రదాయవాదులు దాన్ని అంగీకరిస్తారు. ఆ మాదిరిగా మన ఆచార్యులు కూడా తన రచనలలో మన సంప్రదాయాన్ని అనుసరించారు. 10 చోట్ల ఆయన సంప్రదాయాలు ఎంతో గౌరవంతో ఉటంకించారు. వాటిని పాటించే వారి దృష్టికోణాలను ప్రస్తావించారు. ఆయన మన శాస్త్రాలు సంప్రదాయాలు అంగీకరించిన ఆచరణలను మాత్రమే మనకు ఆచరణీయములుగా సూచించారు. యేసుక్రీస్తు పాత మతాలను నాశనం చేయటానికి రాలేదు, వాటికి నిండుదనం చేకూర్చడానికి వచ్చినట్లు చెప్పబడింది. మన ఆచార్యులు కూడా ఆయనదంటూ దేన్ని స్థాపించలేదు. స్మార్త సాంప్రదాయంగా ఉన్నదాన్ని ఆయన బలపరిచారు. నిజానికి సంకర సాంప్రదాయం అనే పదాన్ని వాడటాన్ని ఆయనకు అగౌరవపరిచినట్టు తలుస్తారు. పరంపరగా అంగీకరించిన ఉపనిషత్తులను, గీతను, బ్రహ్మసూత్రాలను, ఆయన అద్వైత తత్వాన్ని అంతిమ సత్యంగా ప్రతిష్ఠించడానికి ప్రమాణాలుగా పేర్కొన్నారు, ప్రచారం చేశారు. ఆయన తన సిద్ధాంతంగా ఎన్నడూ దేనిని పేర్కొనలేదు. అందువల్లనే మన ఆచార్యులు అనుయాయులు కొత్త పేరు ఏది పొందలేదు. రామానుజులకు, మధ్వాచార్యులకు ముందు విష్ణువును ఇష్టదేవతగా కొలుచుకున్న స్మార్తులు